ఇద్దరి కలయిక. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇద్దరి కలయిక ఎపిసోడ్ నెంబర్ 26. ఇప్పుడు ఏం జరిగిందో తర్వాత ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం, వినండి. సుమంత్ మనసులో నుంచి నా సవతిని, తన పిల్లల్ని రిమూవ్ చేయడానికి నేను ఎన్ని కష్టాలు పడుతున్నానో నీకేం తెలుసు. సుమంత్ని ఆ అనుపమకి దూరంగా ఉంచగలిగాను, కానీ ఆ పిల్లలు సాహితీ ఆర్యాన్లను మాత్రం నేను దూరం చేయలేకపోతున్నాను. ఆ ఆర్యాన్ సుమంత్ని చాలా కంట్రోల్ చేస్తున్నాడు. మా డెవిల్ అత్తామామలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వారసత్వంగా వస్తున్న విలువైన ప్రాపర్టీస్ అంతా ఆ అనుపమకి, తన పిల్లలు సాహితీ మరియు ఆర్యన్లకు మాత్రమే చెందేటట్లు రాసిచ్చేశారు అని అంటూ ఉండగానే, ఆస్తిని అయితే రాసిచ్చారు కానీ కోడలికి మొగుడిని, పిల్లలకి తండ్రిని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆ ముసలోడికి 60 ఏళ్ళు పైన పడినా పొగరేం తగ్గలేదు తెలుసా. ఇప్పటికి కూడా నన్ను పురుగును చూసినట్లు చూస్తాడు అని కోపంగా అంది రిధిమ. అలా రిధిమ అంత కోపంగా అనడంతో, అబ్బా వదిలే రిధిమా, నువ్వేం మనీ కోసం, ప్రాపర్టీస్ కోసం సుమంత్ అన్నయ్యని లవ్ చేయలేదు కదా. నీకు కావాల్సింది సుమంత్ అన్నయ్య, తను నీకు దిక్కాడు కదా. ఇంకా ఎందుకు, హ్యాపీగా ఉండు, అవన్నీ పట్టించుకోకు. ఇంకా సాహితీ మరియు ఆర్యాన్ అంటావా, ముందు పుట్టిన పిల్లల మీద తండ్రికి ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సాహితీ అంటే అన్నయ్యకు కొంచెం ప్రేమ ఎక్కువగానే ఉంటుంది అని అంటూ ఉండగా, అందరిలోనూ ఒక్కటే ఆడపిల్ల కదా, ఇటు నీకు కూడా బాబు, ఆర్యాన్ కూడా మగపిల్లాడు, అందులోనూ ముందు పుట్టింది, అందుకే తనంటే ఎక్కువ ప్రేమగా ఉంటాడు. ఈసారి నీకు అమ్మాయి పుడితే కాస్త ప్రేమ తరుగుతుందిలే అంది ప్రియా రిధిమాతో. మేబీ అంతే కావచ్చు, ఐ హోప్ నువ్వు చెప్పిందే జరగాలని కోరుకుంటున్నాను అని రిధిమ అనింది ప్రియాతో. అలా అనడంతోనే మరోవైపు ఆరుషి, ఎక్కడికి వెళ్ళావే, త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో అని అనింది హిమ. 2 minutes హిమ, 2 minutes అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు పెరిగెత్తి తన లాకర్లో ఉన్న స్పోర్ట్స్ డ్రెస్, షూస్ తీసి చేంజ్ చేసుకొని గ్రౌండ్లోకి పరిగెత్తింది ఆరుషి. లక్కీగా సిటీ సార్ కూడా అప్పుడే ఎంటర్ కావడంతో బ్రతికిపోయింది ఆరుషి. ఆరుషి, ఎక్కడికి వెళ్ళావే అని చిన్నగా అడిగింది. బయటకు వెళ్ళానే, వెళ్ళిన తర్వాత అర్థమైంది అనవసరంగా వెళ్ళానని. ఉఫ్, మన గొడవల కంటే దారుణంగా ఉన్నాయి బయట గొడవలు అని అంటూ భుజం నొక్కుంది ఆరుషి. హిమ, ఆరుషి డోంట్ టాక్ అని సార్ అరవడంతో ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇంతలో మరోవైపు రామయ్య గారు అని పిలిచింది మధు రామయ్యని. అమ్మా అని అన్నాడు అక్కడి నుంచే రామయ్య. ఇక్కడికి దగ్గరలో ఏ ఆలయం ఉంది అని అడిగింది మధు. అన్ని గుడులు ఉన్నాయమ్మా అని రామయ్య చెప్పాడు మధుతో. శివాలయం దగ్గరలో ఉందా అని అడిగింది మధు. ఉందమ్మా అని చెప్పాడు రామయ్య. రేపు నన్ను తీసుకువెళ్తారా అని మధు రామయ్యను అడిగింది. ఎందుకు తీసుకువెళ్ళనమ్మా, పొద్దున్నే అయితే జనం చాలా తక్కువగా ఉంటారు, ఆ టైంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ప్రశాంతంగా కూడా ఉంటుంది అని రామయ్య చెప్పాడు మధుతో.
నేను కూడా చీకటితోనే లేచి రెడీ అవుతాను రామయ్య గారు అని అంది మధు. మంచిదమ్మా, పెందలాడా తిని పడుకోండి అని చెప్పాడు రామయ్య. కొంచెం తిని వెళ్ళి పడుకొని హోటల్స్ కంటే ఇల్లు పదిలమే కానీ ఈ ఇడియట్ని నమ్మలేం, ఎప్పుడేం చేస్తాడో తెలియదు అని. ఇతగాడికి పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు, ఇతనికి పిచ్చి కుదిరితే కానీ మనం ఇక్కడ ప్రశాంతంగా బ్రతకలేం అని అనుకుంటూ, అయినా ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటాడు, తనేమన్నా ఇప్పుడే ఓటు హక్కు వచ్చిన యువకుడు అనుకుంటున్నాడా, 35 ఏళ్ళు వచ్చినా ఇంకా టీనేజ్ బాయ్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు అని అనుకుంటూ, అయినా ఇతన్ని కాదు వీళ్ళ మమ్మీని అనాలి. పూల రంగడిలా తిరుగుతున్న కొడుకుకి ముక్కుతాడు వేయకుండా స్వేచ్ఛగా అచ్చోసునత ఆంబోతులాగా వదిలేసింది ఆమె. ఇతగాడి వేషాలు పాపం ఆ పిచ్చి తల్లికి తెలియవేమో అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఒక్క క్షణం మధు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని, రామయ్య గారు వెళ్దామా అని అడిగింది మధు. సెక్యూరిటీ వాళ్ళకి కిరణ్ బాబు మిమ్మల్ని వదలమని చెప్పలేదంటమ్మా అని చిన్నగా రామయ్య చెప్పాడు మధుతో. వాట్, ఇంకా చెప్పలేదా అని అడిగి కిరణ్ మీద పిచ్చి కోపం రావడంతో మధుకి ఫోన్ తీసుకొని కాల్ చేసింది. కిరణ్ ఇంకా నిద్ర లేవకపోవడంతో అది రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు. అక్కడ అయినా ఆగకుండా మళ్ళీ మళ్ళీ చేయడంతో ఆ మూతకి మెల్లగా కదులుతూ, పొద్దున్నే ఎవడు మన కోసం అంతపడి చచ్చిపోతుంది అని అనుకొని విసుక్కుంటూ మళ్ళీ వేరే వైపుకి తిరిగి పడుకున్నాడు కిరణ్. అలా పడుకోవడంతోనే మళ్ళీ నిద్ర పట్టేసింది. ఈడియట్ రాత్రంతా అక్కడ ఇక్కడ తిరిగి ఇంటికి చేరి దున్నపోతులా నిద్రపోతూ ఉండి ఉంటాడు అని మధు తిట్టుకుంటూనే మళ్ళీ కాల్ చేసింది మధు కిరణ్కి. మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో, అబ్బా ఎవడ్రా నువ్వు నీ అబ్బా అని అంటూ ఫోన్ తీసుకొని నెంబర్ చూడకుండానే లిఫ్ట్ చేసి, హే ఫోన్ చేయడానికి వేళాపాల లేదా అని ఒక్క అరుపు అరిచాడు కిరణ్. వేళాపాల లేనిది నీకు, మాకు కాదు. అయినా పొద్దున్నే నీ కోకిల కంఠం వినడానికి ఇక్కడ ఎవ్వరు చచ్చిపోవడం లేదు అని ఇంకా కోపంగా అరిచింది మధు. గొంతు వినగానే ఒక్కసారిగా నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి చెవి దగ్గర నుంచి ఫోన్ తీసి నెంబర్ చూసి, ఓయ్ పొట్టి నువ్వంటే ఎంత పొద్దున్నే గుర్తొచ్చానా అని అంటూ దిండుని దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకుంటూ అడిగాడు కిరణ్. అలా కిరణ్ అడగడంతోనే మరీ ఎక్కువ కలలు కనుకు. నిన్న చెప్పాను కదా ఈరోజు గుడికి వెళ్ళాలని, ఇంకా సెక్యూరిటీ వాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని అడిగింది మధు. అబ్బా ఇప్పుడేంటే నీ గోల, గుడికి వెళ్ళాలి అంతేగా అని అన్నాడు కిరణ్. అంతే అని అంది మధు. నువ్వు రెడీ అవ్వు, నేను కాల్ చేస్తాను అని అన్నాడు కిరణ్ మధుతో. నేను రెడీ అయ్యి గంట అయ్యింది బాబు, ప్రశాంతంగా గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ పొద్దున్నే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఏంటో నా జీవితం, ఏది చెయ్యకూడదని గట్టిగా అనుకుంటానో దేవుడు నాతో ఆ పనే చేయిస్తూ ఉంటాడు, అంతా నా కర్మ అని అనింది మధు. ఓయ్ పొట్టి మరీ అలా తలబాదుకోకే. అరే నువ్వు నా దగ్గర ఉండాలని ఎప్పుడో రాసి ఉంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడే, ఆయన స్క్రిప్ట్ గట్టిగానే ప్లాన్ చేసి నిన్ను నా దగ్గరికి చేర్చాడు. ఇందులో నీ కర్మ నా కర్మ ఏం లేదు కానీ పోయి మనమంతా హ్యాపీగా ఒకే ఇంట్లో ఉండాలని గట్టిగా దండం పెట్టేసుకుని రాపో అని కిరణ్ మధుతో అన్నాడు. ఏంటి మనమంతా ఒకటే ఇంట్లోనా, నీకేమన్నా పిచ్చెక్కింది? పొద్దున్నే నీతో మాట్లాడితే
నాకు కూడా పిచ్చెక్కిచ్చేస్తావు. ఫోన్ కట్ చేసి మళ్ళీ పడి నిద్రపోకుండా వాళ్ళకి కాల్ చెయ్యి అని అనింది మధు కిరణ్తో. చేస్తానులే. పొద్దున్నే నీ కాకి గోల విన్న తరువాత కూడా చేయక చేస్తానా అని అన్నాడు కిరణ్ మధుతో. నాది కాకి గోల, బలిసింది నీకు బాగా, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు అని తిట్టుకుంటూ, చీచి, గుడికి వెళ్ళే ముందు ఇలాంటి మాటలు ఎందుకు, ఇలాంటి వాళ్ళతో వాగితే నా ఇన్నర్ పీస్ దెబ్బతింటుంది అని మనసులో అనుకుని ఫోన్ కట్ చేసింది మధు. ఫోన్ కట్ కాగానే సెక్యూరిటీకి కాల్ చేసి మధుతో పాటు గుడికి వెళ్ళమని చెప్పాడు కిరణ్. తర్వాత ఎందుకైనా మంచిదని హాస్టల్కి ఫోన్ చేసి తను కాల్ చేస్తే తప్ప ఆర్షిని ఎక్కడికి పంపించొద్దని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు కిరణ్. కాల్స్ మాట్లాడడం అవ్వగానే, పొట్టి, నీ నిద్ర చెడగొట్టేశావు కదే, ఇప్పుడు మళ్ళీ నిద్ర పట్టదు, ఏం చేయాలి అని అనుకుంటూ పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళేసరికి భువన కారులో కూర్చోవడంతో చేతిలోని పూల సజ్జిని చూసి, ఓ మమ్మీ, గుడికి వెళ్తుందా అని అనుకొని, మనం మమ్మీకి గుడికి తీసుకువెళ్తామని లాంగ్ ఎగో ఎప్పుడో ప్రామిస్ చేసినట్లున్నాను కదా అని మనసులో అనుకొని, రేపు తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకున్నాడు కిరణ్ అలా అనుకోవడంతోనే రామయ్య గారు, ఇప్పుడు వెళ్ళి అడగండి అని అనింది మధు రామయ్య గారితో. ఆయన వెళ్ళి సెక్యూరిటీని అడగడంతో వాళ్ళు గేట్ ఓపెన్ చేశారు. తిరిగి వెళ్ళి మధుని రమ్మని పిలిచాడు రామయ్య. ఇద్దరు కాలినడకనే గుడికి వెళ్ళడంతో వీళ్ళ వెనక్కి ఒక గార్డ్ ఫాలో అయ్యాడు. మీరు వెళ్తూ ఉండండమ్మా, నేను కొబ్బరికాయ, పూజా సామాను తీసుకువస్తాను అని రామయ్య మధు గారితో అన్నాడు. మధు ఒక్కటే పైకి వెళ్తూ ఉండగా ముందు వెళ్తున్న ఆవిడ చీర కాలు కింద పడిపోబోతుండటంతో, అయ్యో, మెల్లగా వెళ్ళండి అని ఆవిడని పట్టుకుంది మధు. ఆవిడ మధుని పట్టుకొని ఊపు ఒక్కసారిగా ఆపుకొని, థ్యాంక్స్ అమ్మా, చీర కిందకు ఉన్నట్లుగా ఉంది, చూసుకోలేదు అని సరిగ్గా నిలబడుతూ మధుని చూసి ఒక్కసారిగా, నిన్ను ఎక్కడో చూశానమ్మా అని అంది ఆమె. నన్నా? లేదా ఆంటీ, నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వచ్చాను, నన్ను మీరు చూసి ఉండరు అని అనింది మధు. లేదురా, నేను నిన్ను చూశాను, చాలా దగ్గరగా చూశాను అని అంటూ, మధు క్లాసికల్ డాన్సర్ అని అంది ఆమె నవ్వు మొహంతో మధు వైపు చూస్తూ. అప్పుడు ఆ మాటలు విన్న మధు తన పేరు క్లాసికల్ డాన్సర్ అని చెప్పడంతో, మీకెలా తెలుసా ఆంటీ అని ఆశ్చర్యంగా అడిగింది మధు భువన గారిని. అలా అడగడంతో, హహా, నేను కిరణ్ వాళ్ళ మమ్మీని మధు, భువనేశ్వరి నా పేరు అని చిన్నగా నవ్వుతూ, ఓ అవునా, అశోక్ గారు మిస్సెస్సా అని అడిగింది మధు భువన గారిని. అవును అని అనింది భువన. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి అని అనింది మధు. ఇందాకటి ఆంటీ అన్నావు, సడన్గా అండి అంటున్నావు అని నవ్వింది భువన. ఇప్పుడు మీరెవరో తెలిసింది కదా, అందుకే అని అనింది. ఏం అవసరం లేదు, ముందు పిలిచినట్లే పిలువు, అలానే బాగుంది అని అంది భువన. మధు చిన్నగా నవ్వడంతో ఇద్దరు కలిసి దైవ దర్శనం చేసుకున్నారు. మధుతో రామయ్య ఉండడం చూసి భువనకి మధు ఎక్కడ ఉంటుందో ఐడియా వచ్చినా ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా దండం పెట్టుకుంది భువన మరియు మధు. ఆవిడను చూసి, వావ్, అశోక్ గారికి తగిన భార్య, వీళ్ళిద్దరూ ఆది దంపతుల్లాగా ఇంత బాగుంటే ఈ ఇడియట్ ఏంటి ఇలా ఉన్నాడు అని మనసులోనే అనుకుంది మధు. ఇద్దరు గుడి నుంచి ఇంటికి బయలుదేరతారు. మధు రామయ్య ఇంటికి వెళ్ళేసరికి
కిరణ్ కారు ఉండడం చూసి ఘాట్ వచ్చేశాడు. ఇంకా గుడికి వెళ్ళిన సంతోషం కూడా ఉండదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న కిరణ్ని చూడగానే మధుకి యమధర్మరాజు గుర్తొచ్చినట్లుగా కనిపించాడు. మధు రావడం చూసి తల పక్కకి వంచి చూస్తూ "మ్మ్, బాగున్నావు పట్టి" అని అన్నాడు కిరణ్. ఈరోజు దిగబడను, నేను చాలా బిజీ అన్నావు, మళ్ళీ తెల్లారేసరికి తయారయ్యావు అని కోపంగా అడిగింది మధు కిరణ్ని. అరే, బయటికి పోయి హ్యాండ్ ఇచ్చావేమో చూసుకొద్దామని అడిగాడు కిరణ్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో.